ఇండియా 2013 ఛాంపియన్ ట్రోఫీ ఓడిపోయింటే ధోనిని కెప్టెన్ కూల్ కాకుండా గ్యాంబ్లర్ అనేవాళ్ళు. 2013 ఛాంపియన్ ట్రోఫీ టీం అనౌన్స్మెంట్ తర్వాత దేశం మొత్తం షాక్ లో ఉన్నారు. ఎందుకంటే గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి పెద్ద ప్లేయర్స్ ఎవరు లేరు. మీడియా, ఎక్స్పర్ట్స్, ఫ్యాన్స్ అందరికీ ఒకే ఆలోచన, ధోని అసలు ఏం చేయాలనుకుంటున్నాడు. అందరూ అనుకున్నారు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేకుండా ఇంగ్లీష్ పిచ్చెస్ లో ఓడిపోతుందని ఇండియా. కానీ ధోని విజన్ వేరేలా ఉండేది. తన కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. టీమ్ ఇండియా ఇంగ్లాండ్ చేరుకుంది. ఓపెనర్ మురళీ విజయ్ ఫామ్ లో లేడు. నెక్స్ట్ ఓపెనింగ్ ఎవరు చేస్తారని ఒక బిగ్ క్వశ్చన్. రోహిత్ శర్మ ఆ టైంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఆ టైంలో ఎవరు రోహిత్ శర్మని ఓపెనర్ లాగా చూడలేదు. కానీ ధోని రోహిత్ శర్మని నమ్మాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఓపెనింగ్ డియో డేంజరస్ గా మారింది. ఈ యంగ్ టీమ్ ఫైనల్స్ కి చేరింది. 23 జూన్ 2013 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫైనల్స్. వర్షం వల్ల ఆ మ్యాచ్ 20 ఓవర్స్ కి చేస్తారు. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ లో 129 రన్స్ చేస్తుంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూస్తా ఉంటే ఈజీగా ఛాంపియన్ ట్రోఫీ విన్ అయ్యేలా ఉంది. అప్పుడే ఎంఎస్ ధోని మాస్టర్ మైండ్ స్టార్ట్ చేశాడు. ఇషాంత్ శర్మకి బౌలింగ్ ఇచ్చాడు. ఆ టోర్నమెంట్ లో ఇషాంత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో 2 బాల్స్ కి 2 వికెట్స్. ధోని మాస్టర్ మైండ్ కెప్టెన్సీతో 129 డిఫెండ్ చేసి ఫైనల్స్ విన్ అయింది. ఆ రోజు ధోని ఒక ట్రోఫీ విన్ అవ్వలేదు. రోహిత్ శర్మ లాంటి ఓపెనర్ కి జన్మనిచ్చాడు. ఒక గ్రేట్ కెప్టెన్ అంటే ఓన్లీ సేఫ్ డెసిషన్ తీసుకునేవాడు కాదు. గ్రేట్ కెప్టెన్ ఎవరవుతారంటే ప్రపంచం మొత్తం తనకి ఆపోజిట్ ఉన్న తన విజన్ పైన నమ్మకం పెట్టేవాడు.